చెప్పరా. 2 నెలల క్రితం నా పిల్లలిద్దరిని ఎవరో తీసుకెళ్లిపోయారు సార్. మీకు పంపించినట్టే నాకు ఒక ఫోన్ పంపించారమ్మా. వాళ్ళు అడిగినట్టు అలా చెయ్యకపోతే నా బిడ్డలిద్దరిని చంపేస్తాన్నారమ్మా. అందుకే వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నానమ్మా. మీ గురించి మీ అక్క గురించి కూడా. ఎవరాళ్ళు? తెలీదు సార్. వాళ్ళకి కావాల్సినప్పుడల్లా నాకు ఫోన్ చేస్తారు. తిరిగి నేను డైల్ చేసిన ఆ ఫోన్ పనిచేయదు సార్. అప్పటికి మనసు చంపుకుని వాళ్ళు అడిగిన పని ఒక రోజు చేయలేదు సార్. ఆ రోజు నా కూతురు వేలు కట్ చేసి పంపించారు సార్. అప్పటి నుంచి నాకు ఇంకో దిక్కు లేక వాళ్ళు చెప్పినట్టు అలా చేస్తున్నాను తల్లి. ఇందాక కారులో డబ్బులు కూడా వాళ్ళు ఇసిరిమంటే నేనే ఇసిరిసానమ్మా. ఏం చేయను తల్లి. నీ పిల్లలు నీకేలాగో నా పిల్లలు నాకు ఎక్కువే కదమ్మా. వీడు చెప్పేది వింటుంటే నమ్మబుద్ధేస్తుంది కానీ కాకి డ్రెస్ ఒప్పుకోట్లా. నీ ఇల్లు ఎక్కడరా? సార్ నాకు తెలుసు సార్, మహంకాళి బస్తీ. మా ఇంటి వెనక మళ్ళీ అడిగి సార్. వారానికి 2 సార్లు ఆడు నేను కలిసి ముందేస్తాం సార్. అబ్బా విశ్వ, నువ్వు గీత ఇంటికి వెళ్ళి ఏమన్నా దొరుకుతేమో చూడండి. వీడి సంగతి నేను చూసుకుంటా. పదరా. సార్ 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 మా అమ్మాయి బర్త్డే సార్. పోరా నీ పంపండి మాస్టర్. చాలు. ఒకసారి కారాపు. హే, ఇది మనం డబ్బులు ఇచ్చిన బ్యాగ్ కదా? అవును కదా. విశ్వ, నువ్వు బటర్ఫ్లై నెస్ట్ సీసీటీవీ ఇన్ఛార్జ్ కదా? అవును. నీకు ఇక్కడేం పని? ఏ ఉండకూడదా? నువ్వు ఉండొచ్చు, కానీ ఈ బ్యాగ్ నీ దగ్గర ఎందుకుంది? అది కృష్ణయ్య అని ఒక డ్రైవర్ ఉన్నాడు. ఆయన ఇల్లు తెలుసా మీకు? కృష్ణయ్య తెలీదమ్మా. పోనీ డేవిడ్ అని? ఓ డేవిడ్ తెలుసమ్మా. ఇలా తిన్నగా వెళ్లి రైట్ కి తిరిగి లెఫ్ట్ కి తిరిగితే 3వ ఇల్లే డేవిడ్ ది. థ్యాంక్స్ అండి.
నానా నీకు తెలుసుగా రేపు ఏం చేయాలో? ఎందుకు బేబీ టెన్షన్ పడతావు? నేను లేని వాళ్ళు కూడా ఏం జరిగినా దగ్గర నుంచి చూసుకోవడానికి పైన ఎక్కడ లేరమ్మా పిల్లలు. నీకెంత ధైర్యం ఎలా వచ్చింది? ఏంటి మమ్మల్ని పట్టేసుకుందామనే? రే మగడా ఏం చేయాలి తెలుసుగా? సీసీటీవీ వైర్ కట్ చేయాలి, అంతే కదా? వైర్ కట్ చేయడం కాదు, ఎలకలు కొరికినట్టు కొరకాలి. వైర్ని ఎలకలు ఉరికినాయి సార్. ఎన్ని చేసాం మేము, ఆ మాత్రం మాకు తెలీదా? అయినా ఇప్పుడు దాకా నువ్వు వేసిన ప్లాన్ ఏది ఫెయిల్ అవ్వలేదు. మా నాన్నని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తావే? నువ్వు ఇచ్చిన 50 లక్షల్లో ఓ 5 లక్షలు మై కాదనుకుంటే ఎంతసేపే మా నాన్న బయటికి రావడం. అయినా మేమే నేను కిడ్నాప్ చేద్దాం అనుకున్నాం, కానీ నీ టైం బ్యాడు, నువ్వే మా దగ్గరకు వచ్చావు. ఒక గంటలో మీ అక్క వచ్చిద్ది, ఒక ₹1 కోటి అడుగుతాం, తర్వాత పిల్లలతో పాటు నిన్ను కూడా లేపేస్తాం. బేబీ 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 ప్లీజ్ బేబీ, పిల్లల్ని ఏం చేయకండి బేబీ, ప్లీజ్ బేబీ, ప్లీజ్ బేబీ, బేబీ నీ కాలు పట్టుకుంటాను బేబీ, ప్లీజ్ ప్లీజ్ బేబీ, నీకేం కావాలని నేను ఇస్తాను, ప్లీజ్ అర్థం చేసుకో. ఇంకాసేపట్లో అక్క వస్తుంది, అక్కకి పిల్లలంటే ప్రాణం బేబీ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, కావాలంటే నన్ను చంపే, కానీ పిల్లల్ని ఏం చేయకు బేబీ, ప్లీజ్ అర్థం చేసుకో. పిల్లల్ని వదిలిపెట్టు. ఎందుకే తొందరపడతావు? ఆగు ఆగు ఆగు, ప్లీజ్ ప్లీజ్ బేబీ, పిల్లల్ని వదిలిపెట్టు ప్లీజ్ బేబీ, ప్లీజ్. కాలదులో నీ బాయ్ ఫ్రెండ్ ఎలాగో చస్తున్నావుగా, ఆఖరిసారిగా మాట్లాడుకో. గీత, సీసీటీవీ మెయింటెనెన్స్ జగదీష్ పట్టుకున్నాం. వీడెవడో కాదు, బేబీ మొగడంట. డ్రైవర్ కృష్ణయ్య బేబీ ఫాదర్, వీళ్ళంతా ఒకే ఫ్యామిలీ అంట. నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండు. ఇంకో విషయం, పిల్లలు నా దగ్గరే ఉన్నారు, సేఫ్. నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను పోలీసులు తీసుకొని వస్తున్నాను. ఏం యాక్టింగ్ చేస్తావే? అమ్మగారు అమ్మగారు, నాకు భయం వేస్తుంది అమ్మగారు, నేను వెళ్ళను అమ్మగారు అని ఏం కబురు చెప్పావే? నేను నిన్ను డబ్బులు ఇచ్చేసి రమ్మంటే ఏం చెప్పావే? మీ ఆయనకి ముద్ద దిగుదు అని చెప్పావు కదా, ఇప్పుడు డబ్బే ఉండవు. మరి ఎలా పెట్టాడే? ఏమన్నా మంచి నెలకి 500? తాగు 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 తాగండి. నువ్వు చంపేశావా? చంపేశావా? ఏంటి ఏంటి పిల్లని 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 ఏంటి ఏడుస్తున్నాయండి? 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 మరి పిల్లల్ని నీళ్లు ముంచి తోటప్పుడు నేను చెప్పలే మేడం, మీ ఇంట్లో పని చేసేదే పెద్ద తేడా అన్న, మీరు నమ్మలే. ఈడా తేడా. అక్క అక్క లే అక్క, ఎంతమంది చూడలే అక్క ఇస్తుంటారని. లే అక్క, లే అక్క, లే 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 లే. ఇది నా అక్క. నువ్వేం చేయాలి తెలుసు కదా? తెలుసు, క్రికెట్ చూడాలి. క్రికెట్ చూడడం కాదు, ఇద్దరం గొడవ పడుతూ ఉండాలి. ఏ బేబీ, తిక్క తిక్క మాట్లాడకు. ఏంట్రా తెక్క తెక్కకుండేది? అక్క అక్క, ఎన్ని చూడలే అక్క ఇట్లాంటి. నేను వచ్చిన కదా, దాని సంగతి నేను చూసుకుంటా అక్క. లే అక్క, లే లే అక్క, లే. అక్క అక్క, గిరా గిరా చూడక్క. అక్క అక్క, లే అక్క, లే. దాన్ని పొడిచినక్క ఒక్కసారి, అది గిర గిర కొట్టుకుని చచ్చు చూడక్క.
ఆ పిల్లల్ని తీసుకెళ్లిపోయారని చెప్పాడు కదా ఎవరా పిల్లలు మీరా మీరా మీరేనా పిల్లలు వేలుకి వచ్చేసని చెప్పాడు కదా ఇదేనా వేలు ఇదేనా వేలు వేలు పని కొట్టకూడదు గీత 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 చచ్చిపోతారు గీత చాలా మంది వాళ్ళని చంపేశారు కదా అక్క చూసుకుంటుందిలే పోలీసులు వచ్చిన వాళ్ళు చూసుకుంటారు పది గీత విష్ణు నిన్న రాత్రి చర్లపల్లి జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో 5గురు ఖైదీలు మరణించారు. మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. వీరంతా పిల్లలను కిడ్నాప్ చేసి చంపే ముఠా. నమస్తే మేడం, న్యూస్ చూసారా? చూస్తున్నా. చెప్పినట్టు చేసినందుకు థ్యాంక్ యూ. మేడం మీ పని కదా మేడం, మరి నా కేసు సంగతి? రేపు నీ కేసు టేకప్ చేస్తున్నాను. నెక్స్ట్ పండుగ నీ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చేసుకుంటాం. థ్యాంక్ యూ మేడం.